ఈరోజు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, విమోచన దినోత్సవం విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంది. సరైన పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని రజాకార్లు చేసినటువంటి వేదన విషయంలో తెలంగాణ సెప్టెంబర్ 17ను విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి కూడా చేస్తుంది. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధాంతాలను నమ్ముతూ ఒకే మాట మీద ఉండే భారతీయ జనతా పార్టీ ఇవాళ మా రాష్ట్ర నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి విమోచన దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మా కేంద్ర మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు కూడా వీచేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు మీరు ఏమి ఉద్ధరించారని వాళ్ళ ప్రజాపాలన పేరిట మీరు మరి గవర్నమెంట్ ఆఫీసులలో కానీ మరి బడులలో కానీ వాళ్ళ జాతీయ జెండా ఎగురవేయాలని మీరు ఈ జీవో పాస్ చేయడానికి మీ ప్రభుత్వానికి సిగ్గుసేటుగా ఇది వివరిస్తున్నాం. ఎందుకంటే విమోచన దినోత్సవం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షకు సంబంధించినటువంటి ఈ విమోచన దినోత్సవం. మరి దీన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అధికార దాహంతో మీరు ప్రజాపాలన పేరిట ఇవాళ ప్రభుత్వ కార్యాలయం మీద జెండా వేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా వ్యతిరేకిస్తుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.